అశోక్ గారికి నాకు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎంత అంటే వారానికి ఒక 3 డేస్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మాట్లాడాడు. డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానీ మరి అదే కాకుండా పర్సనల్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకుంటూ మరి ఆయనలో డిస్కషన్లో కూడా ఆయనే సాటి ఏ విధంగా అంటే మనం ఏదైనా డిస్కషన్ చేసి దాని యొక్క సొల్యూషన్స్ ఎస్ఆర్ నో అని ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం డిసిషన్ తీసుకుంటాం. కానీ ఆయన ఎస్ఆర్ నో అని కాకుండా ఇటు రైట్ సైడ్ ఆలోచన చేస్తాడు, అటు లెఫ్ట్ సైడ్ కూడా ఆలోచన చేసి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి మరి అందరూ కూడా మన్ననలు పొందిన ఈ అశోక్ గారికి దాదాపుగా 35-36 సంవత్సరాల డిపార్ట్మెంట్లో పనిచేసి మరి ఈరోజు రిటైర్డ్ అవుతున్న సందర్భంగా నేను నా హృదయపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మేము అంతా ఒక గ్రూప్లో ఆయన అన్నదాతగా మేము అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ మహబూబ్నగర్లో కానివ్వండి మరి ఇక్కడ ఈఎన్స్ ఆఫీస్లో కానివ్వండి లంచ్ టైం వచ్చేసరికి అన్న టిఫిన్ తెచ్చినావా అని అంటుండే. టిఫిన్ కాలేదంటే నేను ఎక్కడ పోతే నా దగ్గరకు వచ్చి తినాలి అని మాకు ఎప్పుడు కూడా మీల్స్ టైంలో మాత్రం మాకు అన్నం పెట్టిన వ్యక్తి అశోక్ గారు. అదేవిధంగా మరి మేడం ఇప్పుడు దాదాపుగా పంచాయతీ ఇంజనీర్లో అందరూ కూడా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఆయన కూడా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చాలా కాలం టెన్షన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇక మీదట కూడా మీరు ఇప్పుడే ఆయన టెన్షన్ నుంచి బయటికి కాకుండా ఇంకా 3 నెలలు మీరు టెన్షన్ అని పెట్టాలి. ఆయన టెన్షన్ పెడితేనే ఆయన బ్లడ్ ప్రెషర్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అని ఆయనకు తెలియజేస్తూ